నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవుని కడప చెరువు ప్రాంతం నుంచి మట్టి తరలింపును సత్వరమే నిలిపివేయాలి. స్థానిక ప్రజలతో పాటు ఎన్ఎస్యుఐ నాయకుల డిమాండ్. వైఎస్ జగన్ నేడు కూటమి ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని చెప్పడం సిగ్గుచేటు. మాజీ సీఎం తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. కడప నగరంలో జరిగిన కబ్జాలపై చర్యలు చేపట్టి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ స్పష్టీకరణ. పదోన్నతులు కల్పించిన తర్వాతే సచివాలయ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ఉద్యోగులు వేంపల్లి ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండానే వివిధ సచివాలయాలకు డెప్యుటేషన్లు వేశారని, ప్రస్తుతం స్కూళ్లు కళాశాలలు ఓపెన్ అయిన నేపథ్యంలో వేరే మండలాలకు మున్సిపాలిటీలకు బదిలీ చేస్తే తమ పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు జాయిన్ అయినప్పటి నుంచి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, స్థానిక మండలం స్థానిక మున్సిపాలిటీలోనే బదిలీలు కల్పించాలని వారు కోరారు. గుర్తింపు పొందిన అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని, రేషనలైజేషన్ తర్వాత మిగిలిన ఉద్యోగులను ఎక్కడ సర్దుబాటు చేస్తారో చెప్పాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్న విధంగా డిఏలు, పిఆర్సీలు సచివాలయ ఉద్యోగులకు వర్తింపు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేము సచివాలయ ఉద్యోగుల తరఫున ఈరోజు జీవో నెంబర్ 5తో మాకు ట్రాన్స్ఫర్స్ ప్లస్ రేషనలైజేషన్ చేయాలని కూటమి ప్రభుత్వం మాకు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా అభ్యంతరం ఏంటంటే, ఈ సచివాలయ వ్యవస్థ అనేది కొత్తగా ఏర్పడిన వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మాకు మా సమస్యలన్నీ పరిష్కరిస్తుందని మేము బలంగా నమ్మాము. మేము ఈరోజు జరిగే ఈ ట్రాన్స్ఫర్స్కి కానీ రేషనలైజేషన్కి కానీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ చేసేది ఏదో మాకు ఒక పద్ధతిగా చేయాలని మేము మా అందరినీ విన్నవించుకుంటున్నాం. సీనియారిటీ లిస్టు ప్రకటించి ఎవరైతే రేషనలైజేషన్లో ఆ సీనియారిటీ ప్రకారం మిగులు ఉద్యోగులను చేసి ఆ మిగులు ఉద్యోగులు కూడా తర్వాత ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తారనేది కూడా ముందే తెలియజేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా గెజిటెడ్ ఆఫీసర్కి ఉండే నిబంధనలు పెట్టినారనమాట. మండలాల్లో సొంత మండలాల్లో అవకాశం లేకుండా కల్పించినారు. మా స్థాయి ఏంటంటే గ్రామస్థాయి ఉద్యోగం. గ్రామస్థాయిలో సొంత గ్రామాల్లో పనిచేయకూడదు అనేది గతంలో మాకు నిబంధన ఉన్నది. ఇప్పుడు ఆ నిబంధనను తీసేసి మండల స్థాయిలో మన సొంత మండలంలో పనిచేయకూడదు, వేరే మండలాల్లో అనే నిబంధన తీసుకురావడం జరిగింది. నిన్న వార్డు సచివాలయం వారికి అయితే ఆ నిబంధన సవరించినారు. మరి మేము వాళ్ళు సమాన ఉద్యోగులం, వాళ్ళకు తొలగించి మాకు పెట్టడం అనేది సమన్యాయం కాదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే తొలగించి మాకు కూడా సొంత మండలంలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే తక్కువ జీతంతో మేము పనిచేయాల్సి ఉంటుంది. ఈ తక్కువ జీతంతో పనిచేసినప్పుడు వేరే మండలాలకు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదిగాక మాకు మంత్రివర్యులు ముందుగానే ప్రకటించినారనమాట, మీకు ట్రాన్స్ఫర్స్ అనేటివి జరుగుతాయి సొంత మండలాల్లో, మీ ముందున్న గైడ్లైన్స్ ప్రకారమే మేము పిల్లలను అందరినీ బడిలో చేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి సొంత మండలాలు లేదంటే వేరే మండలాలకు పోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ఇదే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ల మీద పెత్తనం ఉందన్నమాట. అంటే 10 రకాల ఉద్యోగస్తులు 10 రకాల శాఖలకు సంబంధించిన ఒక చోట పనిచేస్తున్నాం. ఈ 10 రకాలకు సంబంధించిన వాళ్ళము ఒక సెలవు కావాలంటే ఒక 5-6 మంది అధికారులను అడగాల్సిన పరిస్థితి ఉంది. ఇది మేము ప్రధానంగా ప్రతిసారి ఎన్నోసార్లు వినతుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఒకే అధికారిని అపాయింట్ చేసి మా యొక్క సర్వీస్ రూల్స్ కూడా స్పష్టంగా ఇచ్చి, చాలామందికి ఇంకా ప్రమోషన్ సర్వీస్ రూల్సే ఇవ్వలేదు చాలా క్యాడర్లకు. ఆ ప్రమోషన్ సర్వీస్ రూల్స్ ఇస్తే తర్వాత సీనియారిటీ లిస్ట్ ఇచ్చి ఇదంతా ఒక ప్రాపర్గా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా యొక్క సమస్యలన్నీ ప్రభుత్వం సవినయంగా విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. మా అన్ని పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. నమస్కారం. ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల తరఫున వేంపల్లి మండలంలో ఎండిఓ మేడం గారికి, ఎంఆర్ఓ సార్ గారికి మా విన్నపం ఏంటంటే, ప్రభుత్వం వారికి తెలియజేసేది మొట్టమొదటిగా మాకు ప్రమోషన్లు కల్పించి తర్వాత ట్రాన్స్ఫర్లు చేయవలసిందిగా మొట్టమొదట మేము సచివాలయ ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అలాగే ఈరోజు జీవో నెంబర్ 5 ఏదైతే ఉందో
సొంత మండలాల్లో సచివాలయ ఉద్యోగులకు కల్పించము అనే జీవోను వెంటనే రద్దు చేసి మిగతా వార్డు సచివాలయ ఉద్యోగులాగే మాకు కూడా సొంత మండలాల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం వారికి మేము సవినయంగా కోరుకుంటున్నాము. అలాగే మహిళా ఉద్యోగులు కానీ లేకపోతే మిగతా ఉద్యోగులు కానీ ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో చాలామంది మిగిలిపోతున్నారు. వాళ్ళను ప్రభుత్వం వారు సరైన వారికి డిపార్ట్మెంట్ కల్పించి వాళ్లకు సరైన అవకాశాలు కల్పించాలని, వాళ్లకు మొట్టమొదటిగా వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో కలుపుతున్నారని ప్రభుత్వం వారు తెలియజేసి తర్వాత రేషనలైజేషను, ట్రాన్స్ఫరు, ప్రమోషన్స్ వెంటనే కల్పించి మాకు సచివాలయ ఉద్యోగులను తగిన న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వం వారికి మేము సవినయంగా విన్నవిస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా విఆర్ఓలు, తర్వాత సర్వేయర్లు, తర్వాత మహిళా పోలీసులు వీళ్ళు రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా చాలామంది 40 to 50% మిగిలిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్లకు ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళను కలుపుతున్నారు, వాళ్లకు బిల్లింగ్ ఉందా లేదా అనేది తెలియజేసి వాళ్లకు ముందుగా తెలియజేసిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్లు జరపండి. అలాగే రేషనలైజేషన్ ప్రక్రియకు ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం వారిని మేము సచివాలయ ఉద్యోగుల తరఫున కోరుకుంటున్నాం. దేవుని కడప చెరువు ప్రాంతం నుంచి మట్టి తరలింపును సత్వరమే నిలిపివేయాలని స్థానికులతో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు దేవుని కడప చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ 20 రోజులుగా పదుల సంఖ్యలో టిప్పర్లతో చెరువులో మట్టిని తరలిస్తున్నారన్నారు. పాఠశాలలు, విద్యార్థులు, దేవుని కడప ఆలయం, వృద్ధులు అనేక మంది ఉన్న ప్రాంతంలో కాంట్రాక్టర్ మట్టి తరలిస్తున్నారని, ఈ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయంగా ప్రశ్నిస్తే అనుమతులు తెచ్చుకున్నామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవాలని బెదిరింపు ధోరణిని అవలంబించడం సరికాదన్నారు. మట్టి తరలింపు కారణంగా తమ ఇళ్లతో పాటు పరిసరాల్లో మట్టి పేరుకుపోతుందని, చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు తెలిపారు. తమ పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ క్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు మట్టి తరలింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చెరువు నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించడాన్ని ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా అనుసరిస్తున్న వైఖరి ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులు సత్వరమే చర్యలు చేపట్టి మట్టి తరలింపు అనుమతులను రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఏమో అడుగుదలే స్పీడ్ చూడు. మా ఊర్లో ఉండే నాయకులు అంటున్నారు, పాతగడపలో ఉండే నాయకులు అంటున్నారు. మాకైతే పేర్లు తెలియదు. మేము బళ్ళు నిల్లేస్తే ఎవరు రావడం లేదు సార్. ఇక్కడ అందరూ చూస్తుండేది లేదులేమ్మా, 5 రోజులు తోలుకుంటాం, 2 రోజులు తోలుతాం, మాకు రాములే అంత రోజు చెప్పారు. నీళ్ళు తోలుతాము, మీకేం ఇబ్బందులు చేయము అనే మాట అంటారు, వెళ్ళిపోతున్నారు. అలా వ్యతిరేకమని కాదు, ఈ పక్క తొలగకుండా ఎక్కడి నుంచి రోజులో దొరుకుతుంది. నిన్నొక్క రోజు ఈ రోజు ఒక్కరోజు కొంచెం ఆగారు, కానీ మినిమం 200-250 ట్రిప్పులు. స్కూళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లలైతే కింద పడిపోవడం జరిగింది, దెబ్బలు తగ్గడం జరిగినాయి. మేము ఆపుకుంటున్నామన్నా తోలేదే ఎవరు చెప్పినారు చెప్పుకోకండి, ఫిర్యాదు చేసుకోకండి, మేము పర్మిషన్లు తెచ్చుకున్నాం అంటున్నారు. గత 15 రోజుల నుంచి మేము మాకు ఇళ్ళలో ముసలిలో ఉన్నారు, ఇళ్ళలో తిప్పుకుంటున్నాము.
దానికి ఆ పని ఒక్కసారి పిల్లలైతే చాటలతో మేము మట్టి ఎత్తి వదులుతాం ఇళ్ళ ముందర. మీరు వచ్చి మా ఇల్లు చూడండి సార్, మీరు మా దగ్గరకు వచ్చాను చూడండి. ఇళ్ళ ముందర మా గిల్ల కూర్చొని ముసలాళ్ళు ఉన్నారు, దగ్గుతున్నారు అందరు పిల్లలు, చిన్న పిల్లలు అందరూ. ఇక్కడ పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది, కేఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కూడా ఉందండి. మార్నింగ్ స్కూల్ పోయే పిల్లలు కానీ ఈవినింగ్ పిల్లలు బండి నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు పేరెంట్స్ కానీ అందరూ స్థానికులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. అయినా ఎవరు స్పందించడం లేదు. తిరిగేటప్పుడు రెండు నిమిషాలు అయితే ప్రజలకు ఉపయోగపడే జనాలు జనాలే 2 నిమిషాలు సార్. 100 టన్నులు వేసుకొని వాహనాలు రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఇబ్బంది కూర్చోడని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది. వెంటనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఏ ఒక్క టిప్పర్ పైన పడితే దాని పూర్తి బాధ్యత కడప నగర చెరువు మట్టిని వెంటనే చెరువు మట్టిని వెంటనే బడుగు బలహీన విద్యార్థులతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే మామూలు మత్తులో ముడిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించని కడప కలెక్టర్ గారు స్పందించాలి. కడప కలెక్టర్ గారు స్పందించాలి. కడప కలెక్టర్ గారు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఆపాలి చెరువు మట్టిని వెంటనే. నా పేరు జయభారత్ రెడ్డి, కడప కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ను. మా ఇల్లు వచ్చేసి ఇక్కడే మెయిన్ రోడ్లో దుర్గమ్మ గుడి పక్కనే ఉంది. ఇక దాదాపు 1 నెల నుంచి మేము ఇంట్లో వంట చేసుకోవడం మానేసాము. ఇంట్లో బెడ్రూముల్లో కానీ బాత్రూముల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ చూసినా అర్ధడుగు మట్టి, సాయంత్రం అయ్యేటప్పుడు అర్ధడుగు మట్టి, రోజు ఒక ట్యాంక్ నీళ్ళుతో కడుక్కుంటా వస్తున్నాం. చాలా ఘోరంగా ఉంది. దీనికి ఎవరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక్కనే కాదు, ఎవరు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు మొత్తం దేవుని గడప అంతా. తిరుమలేశుని తొలి గడప అయినటువంటి దేవుని గడపలో కడప నగరం కానీ ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి చెరువు పాత గడప చెరువు, దేవుని గడప చెరువు. ఈ యొక్క దేవుని గడప చెరువులో అన్యాయంగా అక్రమంగా సేలింగ్ లెవెల్ ప్రకారము అధిక మోతాదులో చెరువు మట్టిని తవ్వుకుంటూ అక్రమార్చనే ధనార్జనే ధ్యేయంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ దాదాపుగా కడప నగరంలో దేవునిగడప నగరంలో 1వ వార్డు 2వ వార్డులో దాదాపు 6 పాఠశాలలు ఉన్నాయి. 6 పాఠశాలలు, 2 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, 4 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 24/7 24 గంటలు రద్దీ తిరిగే ప్రాంతము. అదేవిధంగా విద్యార్థులు స్కూల్ పోయే టైంలో 8 నుంచి 6 వరకు విద్యార్థులు స్కూల్ పోతుంటారు. ఇక్కడ దాదాపు టిప్పర్లు మట్టితో దాదాపు 24 గంటలు టిప్పర్ల మట్టితో డైలీ ప్రతిరోజు రద్దీ వేగంగా పోతున్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రమాదం చాలు టిప్పర్ కింద పడిపోతే ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం వహిస్తుందా, కడప జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారా, అదేవిధంగా కడప ఏఈ గారు వ్యవహరిస్తారా అనేది మాకు మాత్రం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చెరువు మట్టిని కానీ అదేవిధంగా ఇటు పక్క ఉన్న మట్టిని కానీ పూర్తిగా నిలిపేసి దేవుని గడప పాత గడప ప్రజలకు కానీ విద్యార్థులు కానీ నష్టం చేకూర్చే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. పేద బడుగు బలహీన విద్యార్థుల ప్రజల ప్రాణ దానాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే చెరువు మట్టిని ఆపి టిప్పర్ల యొక్క రద్దీని తగ్గించి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కలెక్టర్ గారు చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ దీక్షకు చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కలెక్టర్ గారు కానీ కడప నగరం యొక్క ఎమ్మెల్యే గారు కానీ కడప యొక్క ఎంఆర్ఓ గారు కానీ ఏఈ డిపార్ట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది. కడప నగరంలో జరిగిన కబ్జాలపై చర్యలు చేపట్టి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర పరిధిలోని రామాంజనేయపురంలో 424/4C 425 సర్వే నెంబర్లలో ఉన్న కాలువను పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.
అధికార పార్టీ నేతలు కాలువకు అడ్డంగా కట్టిన గోడను తొలగించినా మళ్లీ ఆ కాలువకు అడ్డంగా గోడ నిర్మించారని, బాలాజీ డెవలపర్స్ యాజమాన్యంకు కార్పొరేషన్ అధికారులు ఏ రకంగా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు. అది ప్రభుత్వ స్థలమని, ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. కాలువను మూసివేయడం వల్ల సెంట్రల్ జైల్, మహిళా పాలిటెక్నిక్, ఆర్సీఎం చర్చి, పోలీస్ క్వార్టర్లలో ఇళ్లలోకి నీరు చేరుతుందన్నారు. ఒకవైపు కాలువను పూడ్చి రియల్ ఎస్టేట్ చేస్తే మరోవైపు శ్మశాన వాటికి వెళ్లేదారిలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ స్థలాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే పనిలో అధికార యంత్రాంగం మునిగి తేలుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రధాన భూములన్నింటినీ కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సెంట్రల్ జైలు వెనక ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద నీళ్ళన్నీ కిందికి వచ్చి మృత్యుంజయ కుంట, రామకృష్ణనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రేడి కుంటలో కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా 424/4C 425 సర్వే నెంబర్లలో ప్రధానమైనటువంటి వంక ఉంది. ఈ వంక సెంట్రల్ జైలు నుంచి గుర్రేడి కుంట వరకు కొనసాగుతుంది. ఈ వంకకి ఇరువైపులా మొత్తం ఆక్రమణలకు గురి చేసి కాలువని చిన్న చిన్న కాలువలుగా మార్చే ప్రయత్నం చేశారు. ఈ కాలువ కూడా కొన్ని చోట్ల పూర్తిగా ఆక్రమణలకు గురైంది. మేము నిన్న వెళ్ళి పరిశీలన చేశాము. పరిశీలన చేస్తే వంక మీద ఒక ఏఎస్ఐ పూర్తిగా అడ్డంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టాడు. దానికి పైభాగాన ఉన్నటువంటి చర్చికి, అట్లాగే ఆ పైన ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ, అటుపక్క ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కిందికి రాకుండా చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ చర్చికి పక్కన ఉన్నటువంటి ఒక వెంచరు, బాలాజీ డెవలపర్స్ పేరుతో ఒక వెంచర్ వేశారు. ఆ వెంచర్ నుంచి కాలువ ఇటుపక్క బయటికి రావాలి, కానీ ఆ బయటికి రాకుండా అక్కడ అడ్డుకట్ట వేశారు, గోడ కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి గోడని ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాన్ని కూల్చేశారు. కూల్చేసిన తర్వాత కాలువ నిర్మాణం చేపడతారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది ఆ నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. మళ్ళీ దాన్ని గోడ కట్టి ఆ రకంగా కాలువ లేకుండా చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, అసలు బాలాజీ డెవలపర్స్ అనేది గవర్నమెంట్ స్థలం. అది ఆ గవర్నమెంట్ స్థలానికి అధికారులు ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేయడానికి అనుమతులు ఇచ్చారు. అట్లాగే ఏ అనుమతులు ఎవరైతే ఇచ్చారో ఆ అనుమతి ఇచ్చినటువంటి అధికారుల మీద విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి విచారణ. దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లన్నీ వేసిన తర్వాత కొన్ని ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రభుత్వ స్థలంలో రియల్ ఎస్టేట్ నిర్మాణం చేపట్టి ఇల్లు నిర్మాణం చేపట్టడం పూర్తిగా విరుద్ధం ప్రభుత్వ నిబంధనలకు. కానీ ఆ విరుద్ధమైనటువంటి పనిని ఆ బాలాజీ డెవలపర్స్ పేరుతో చేశారు. అక్కడ ఉన్నటువంటి కాలువని తీస్తారు, బూడుస్తున్నారు. దీని కారణంగా జరిగేటువంటి పరిణామం ఏంటంటే పాలిటెక్నిక్ మహిళా కాలేజీ మొత్తం నీట మునిగిపోతుంది. అట్లా ఇటుపక్క చర్చి మొత్తం నీట మునిగిపోతుంది. అటుపక్క సెంట్రల్ జైలు మొత్తం నీట మునిగిపోతుంది. ఈ మూడు మునిగిన తర్వాత నీళ్ళన్నింటినీ పోలీస్ క్వార్టర్లోకి వెళ్తాయి. పోలీస్ క్వార్టర్ మొత్తం ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళి ఆ ప్రాంతం అంతా పెద్ద వర్షం పడితే జలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద ఇరిగేషన్ గవర్నమెంట్ ఫీడర్కి ఒక నోట్ సబ్మిట్ చేశాడు. ఆ నోట్లో ఏముందంటే, ఇది చాలా అనాది కాలం నుంచి ఉన్నటువంటి వంక. ఈ వంక సహజంగా వచ్చేటువంటి ఏర్పడినటువంటి వంక కాబట్టి ఈ వంక నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ గురివిరెడ్డి కుంటకు చేరాలంటే ఆ పూడికలు ఏవైతే ఉన్నాయో అడ్డు ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా దాన్ని వెంటనే చర్యలు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు బాలాజీ డెవలపర్స్ కాలువగా తీసుకునేటప్పుడు, లేకపోతే కాలువని పూర్తి చేసేటప్పుడు ప్రభుత్వ అనుమతి ఉందా? అనుమతి లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ కాలువకి ఇరువైపులా బఫర్ జోన్ కింద 10 అడుగులు వదలాలి. ఇప్పుడు కాలువే లేదు, కాలువ కింద బఫర్ జోన్ కింద వదిలే పరిస్థితి లేదు. అంతిమంగా మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పెట్టి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు
ఇది రానున్న కాలంలో నగర ప్రజానికం మీద పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేటువంటి అంశం ఏంటంటే తక్షణమే ఆ కాలువని పూర్తి స్థాయిలో తవ్వాలి. తవ్వి నీళ్ళన్నీ సెంట్రల్ జైలు నుంచి ఏవైతే ఫ్లోటింగ్ సహజంగా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ గురివిరెడ్డి కుంట వరకు చేరేటటువంటి ఓ సక్రమైనటువంటి కాలువల్ని ఆధునీకరణ చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీని దుర్మార్గంగా ఎలాంటి అనుమతి లేకుండా బఫర్ జోన్కి వదలకుండా కాలువను తీసేటువంటి బాలాజీ డెవలపర్స్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవే కాదు, అసలు దీనికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా అసలు ప్రభుత్వ భూమి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వమే. దీనికి ఒక్కడికి పట్టా ఎట్లా ఇచ్చారు? దీనికి ఒక్కడికి రియల్ ఎస్టేట్ ఎందుకు అనుమతి ఇచ్చారు? ఎందుకు దాన్ని రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసుకొని పర్మిషన్లు ఇచ్చారు? కాబట్టి ఇదంతా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో కుట్రతోనే జరుగుతోంది. దీని కారణంగా వర్షపు నీళ్ళన్నీ అక్కడే ఆగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్రమైనటువంటి విచారణ జరిపి దాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెప్తున్నారు కాలువ ఏదో ఇప్పటి నుంచే వచ్చింది, కింద నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇదేదో ఇప్పుడు ఏర్పడినటువంటి కాలువ కాదు, ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ అని చెప్పి ఈ మ్యాప్లోనే ఉంది. ఈ మ్యాప్లో ఏం చెప్తుంది? పెదరాజ కాలువ అని అంటే సబ్ జైలు వెనక ఉన్నటువంటి ప్రాంతం నుంచి అది గురివేటి కుంట వరకు కాలువ ఉంది, వంకుంది అని చెప్పి ఈ మ్యాప్లో చూపిస్తున్నారు. అంటే ఇంత స్పష్టంగా ప్రభుత్వ రికార్డులో ఉన్నప్పటికీ దాని రికార్డులో ఉన్నటువంటి అంశాన్ని కాలువ వదిలిపెట్టకుండా ఆక్రమణ చేసేటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అది పడగొట్టారు గోడ, ఇప్పుడు మళ్ళీ గోడ కట్టారు. ఇటుపక్కన రావాల్సినటువంటి నీళ్ళు అక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది కాలువ అండి, కాలువని మొత్తం పూర్తి చేశారు, నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోతాయి, కాబట్టి వర్షాకాలం వస్తే మాకు భయంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి చర్చి కానీ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ప్రజలు విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. వర్షం వస్తే మా ఆవరణ అంతా నీళ్లతో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అది 4 రోజులైనా వారమైనా ఇంకిపోయేటువంటి పరిస్థితి లేదని పోలీస్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజలైతే మేము పోలీసు క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ మా క్వార్టరే మునిగిపోతుంది నీళ్ళలో, కాబట్టి మేము ఉండడానికి కూడా చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. అందుకోసం ఈ కాలువను తీసి నీళ్ళకి సక్రమంగా కిందికి వచ్చేటట్టుగా వస్తున్నటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి నేను జిల్లా కలెక్టర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇదేదో చాలాసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, అనేక మంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్టీఓల దృష్టికి తీసుకెళ్ళాం. కడప తహసీల్దార్ నోటు పెట్టాడు, సర్వేయర్ పంపించాడు. సర్వేయర్ పంపించి ఆ స్థలం సహజంగా వస్తున్నటువంటి వంక కాలువనే దాన్ని సక్రమంగా కింది స్థాయికి పోయేలా వస్తున్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తహసీల్దార్ కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ గోడ కూల్చలేదు. కాబట్టి మేము రానున్న కాలంలో ఈ సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటాన్ని చేయాలని చెప్పి అనుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సబ్ జైలు పక్కన శ్మశానానికి వెళ్ళే దారి ఉంది. ఆ శ్మశానానికి వెళ్ళే దారి పక్కన 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇప్పుడు వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే మొత్తం సబ్ జైలు దగ్గర జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి గురివిరెడ్డి కుంట వరకు ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ అధికార ప్రతిపక్ష పార్టీల కోసమే కేటాయించింది. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం వాడాల్సినటువంటి భూమిని ప్రైవేట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేస్తుంటే జిల్లా అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే మీ పాత్ర ఏంటి అసలు? ఒక సామాన్య పేద ప్రజలు ఈ వంక పక్కన 2 సెంట్లలో 1.5 సెంట్లు ఆక్యుపై చేసుకుంటే అప్పుడున్నటువంటి తహసీల్దార్ వెళ్ళి ఇది ఆక్రమణ చేశారు కాబట్టి దీన్ని మేము ఉంచమని చెప్పి నిర్దాక్షిణ్యంగా అవన్నీ కూల్చేశారే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతుంటే ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే కళ్ళకు కనిపించడం లేదా అని చెప్పి మేము అధికారులను అడుగుతున్నాం. దీని మీద కడప నగర ప్రజానికం కూడా ఆలోచించాలి. మేము రానున్న కాలంలో ఈ ఇష్యూ మీద అవసరమైనటువంటి చర్యల్ని తీసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అఖిలపక్ష పార్టీలు కలుపుకొని రానున్న కాలంలో దీని మీద ఈ కాలాన్ని తీయడం ఒకటి, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేటట్టుగా వస్తున్నటువంటి పోరాటం సిపిఎం పార్టీగా మేము చేయాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ పోరాటాలకి ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్టాండ్లోని గదుల విషయంగా ఉన్నతాధికారులు పేద బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కమాల్ బాషా కోరారు. ఈ మేరకు కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్లోని గదుల విషయంగా టెండర్ వేసిన వారికి నియమ నిబంధనలు పాటిస్తూ గదులను కేటాయించాల్సిందన్నారు.
అయితే కడప ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తీరుతో పలువురు టెండర్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్రవంతి అనే దళిత యువతికి షాపు కేటాయించకుండా సాక్షాత్తు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అలాగే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో సైతం ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారి పట్ల రీజనల్ మేనేజర్ ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. అలాగే లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్న షాపుల నిర్వాహకులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం మరింత దారుణమన్నారు. ఇప్పటికైనా క్రింది స్థాయిలో కల్పించుకుని న్యాయపరంగా దక్కాల్సిన రూమ్లను ఆయా టెండర్దారులకు దక్కేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఇక్కడ ఈరోజు ఈ దినమున ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏమనగా ఆర్టీసీ అధికారులు ఎవరైతే కడప రీజియన్లో ఉన్నారో వీళ్ళు టెండర్దారులకు ఎంతో ఎస్సీ మహిళలు ఏమి బీసీ మహిళలు అయితేమి ప్రతి టెండర్దారుడికు రక్తం జలగలాగా తాగుతూ వాళ్ళకు కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు మాత్రం డిపాజిట్లు మాత్రమే కట్టించుకుంటూ వాళ్ళకు కనీస ఈ స్థలాలు కేటాయించిన వాళ్ళు టెండర్లలో ఏదైతే డిపాజిట్లు కట్టారో ఆ స్థలాన్ని కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు నోచుకోలేని ఇంత దరిద్రంగా, ఎందుకంటే కడప రీజియన్లో ఉన్న అధికారులు ఈ రకంగా చేస్తున్నారు. దానికి ఈరోజు మనం ఈ దినము శ్రీ స్రవంతి అనే ఒక ఎస్సీ మాల మహిళ పేద కుటుంబం, నిరుపేద కుటుంబాలు తన కుటుంబ పోషణకై 7 నెలల ముందు P17 అనే షాపును ఇక్కడ టెండర్ వేయడం జరిగినది. ఆ టెండర్దారును ముందు ఓపెన్గా ఒకటే సూపర్ మార్కెట్గా ఉండింది, 828 స్క్వేర్ ఫీట్గా ఉండింది. కానీ దానిని మన గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారు కూడా ఈ మహిళలను, పేద మహిళలను మనం చేతుని ఇవ్వాలా అనే ధోరణిలో వాళ్ళకు హెల్ప్ చేయండి, న్యాయం చేయమని అధికారులకు ఆదేశం ఇచ్చినా కూడా ఆ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మన గోపాల్ రెడ్డి గారు అక్కడ పనిచేస్తున్న టెండర్ కమిటీ అయితే ఏమి దాన్ని మూడు విభాగాలుగా విభజించారు. 3 భాగాలుగా ఆ విభజించిన తర్వాత కూడా తను ఏదో తెచ్చుకున్న అప్పును మళ్ళీ ఎక్కడ చేసుకోవాలి అని తన కుటుంబం పోషిస్తున్నామని మన ఆర్టీసీ అధికారులు P17A బేకరీ ఐస్ క్రీము, B మెడికల్ షాపు, C కూల్ డ్రింక్లు విభజించినారు. ఆ విభజించిన తర్వాత ఆ అమ్మాయి చదువుకున్న డిగ్రీ మెడికల్ సర్టిఫికేట్ లేదు కాబట్టి కూల్ డ్రింక్ షాపు, ఇది బేకరీ ఐస్ క్రీమ్ పాల్గొన్నారు. ఆ పాల్గొన్న టెండర్లలో ఈ P17 ఎందుకు ఇంత ఇదిగా న్యూస్లో హల్చల్ అవుతుందంటే ఈ P17 రూము గత 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నది. ఏదో మహిళలు తమతోటి తన కుటుంబాన్ని చదువుకొని ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఏదో అమ్మఒడి లాగా మనకు ఆర్టీసీ కార్పొరేషను తన ఒడిలో మమ్మను బతుకుదామని, తన కుటుంబాన్ని పోషించుకుందామని ఒక ఆశతో, చిన్న ఆశతో వచ్చి చేస్తుంటే ఈ అధికారి గోపాల్ రెడ్డి గారు తన టెండర్ కమిటీ ఈ మహిళను ఒకటే కాదు వేరే మహిళలను, కదిరుననే అమ్మాయిని కూడా సైతం బద్వేల్లో కూడా 7 నెలల దాకా ఓపీఆర్ఎస్ రిజర్వేషన్ కౌంటర్ను ఎరుగులలో సంవత్సరం వరకు రూములు ఇవ్వకుండా కేటాయించకుండా తనకు ఒకటే ధోరణిలో తయారవుతున్నారు. గోపాల్ రెడ్డి సార్ని మేము ఒకటే మనవి చేస్తున్నాము, అయ్యా మీలాంటి అగ్రకులాలకు డబ్బులున్న వాళ్ళు ఉంటారు, మీకు నెలల పొద్దు జీతాలు వస్తాయి. కానీ నిరుపేద కుటుంబాలు, ఎస్సీ మహిళలు వాళ్ళ కుటుంబ పోషణకై 100లో ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చి బతుకుదారని బయటకు వస్తారు. అటువంటి వాళ్ళను అనగదొక్కకుండా వాళ్ళను మీరు బతికించాలా, జీవం పోయాలా. మన గౌరవనీయులైన మన అంబేద్కర్ బాబాసాహెబ్ చెప్పిన ఆశయాలను వాళ్ళను బతికించాలా. ఒకరు బయటకు వచ్చినా కూడా వాళ్ళు కూడా బతుకుతారని మేము అనుకుంటున్నాము. నేను ఈ మాట్లాడడం ఏమనగా ఈ బాధ్యతలే కాదు, ఈ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన అధికారి ప్రతి ఒక్కరును అనగదొక్కుతున్నారు. అంటే టెండర్దారును మన గౌరవనీయులైన ఇప్పుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారు అయితేమి ఈ కాంప్లెక్స్ చుట్టూరు 94 షాపులు ఉన్నాయి. ఒక షాపుకు ఇన్ని కాంప్లెక్స్లో ఉన్నా కూడా లక్షల డబ్బులు వస్తున్నా కూడా వాళ్ళు కనీస సదుపాయాలు కల్పించడం లేదు. మేము మీకు ఒకటే కోరుకుంటున్నా, అయ్యా మేము పొట్టపూట చేత పెట్టుకొని నిరుద్యోగులు, నిరుపేదలు బయటికి వచ్చాము బతుకోవడానికి. కానీ మీరు ఇట్లా అనగదొక్కితే వాళ్ళ పరిస్థితి ఏమి? మీకేమో జీతాలు వస్తాయి, వాళ్ళు ఒకసారి కుటుంబం బలైపోతే తన కుటుంబాన్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. మీరు ఒకరే పోయినా ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ వీళ్ళ కుటుంబాలు నాశనం అయితే జీవిత తరతరాల వాళ్ళు నాశనం అవుతారు. దయచేసి మీరు ఈ రోజుకైనా కూడా P17A స్థలం అనేది చూపించలేదు, మీ అధికారులలో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. వాళ్ళని చూపించి వాళ్ళకి ఈ దినం నుంచి మీరు బాడికి ఇవ్వమన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నారని వాళ్ళు బాధ్యత రవంతి గారైనా, కదిరుడైనా
మిగతా భాగ్యమైన ఎవరైనా కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి ఉద్దేశించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇంకా కృషోన్నతి యోజనలను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వేంపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ 2 కేంద్ర ప్రాయోజిత పథకాలు రైతుల సంక్షేమం కోసం రూపొందించారని, వీటి కింద సాంకేతికత, మార్కెటింగ్, నిల్వ, గోదాములు, వ్యవసాయ యంత్రాల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టాలు తలెత్తాయన్నారు. రైతుల నష్టాన్ని తగ్గించడం కోసం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం ఈ పథకాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అసలు ఈ పథకాల అమలు జరిగిందా, ఎవరికి ఎలాంటి లబ్ధి అందిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు ప్రజల వద్దకు చేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వమే నిజమైన ప్రజా ప్రభుత్వం అవుతుందన్నారు. రైతులను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి జీవితాల్లో వాస్తవిక మార్పు తీసుకొచ్చే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. రైతులను ఆదుకోవాలి. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి పథకాలను పులివెందుల నియోజకవర్గంలో అమలు చేయాలి. ఈ 2 కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించబడిన పథకాలు ఇవి. ఈ పథకాల కింద సాంకేతికత, మార్కెటింగ్, వ్యవసాయ పరికరాల యంత్రాంగానికి, నిల్వ గోదాముల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు గత వైసీపీ గవర్నమెంట్ లో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఆ నష్టాన్ని నివారించేందుకు ఈ 2 పథకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి. ఈ పథకాలు కనీసం పులివెందుల్లో అమలైనాయా, ఒకవేళ అమలైంటే ఎవరికెంత లబ్ధి చేకూరిందనే విషయాన్ని పులివెందుల ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జూన్ 21వ తేదీన దాదాపు 119 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఆ 119 కోట్లలో మా పులివెందుల నియోజకవర్గ ప్రాంతానికి ఏ వరకు అభివృద్ధి చేకూరింది, లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైందని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్నైనా ఇక్కడ అమలు చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంటుందో అది నిజమైన ప్రజా సంక్షేమ పరిపాలన, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఈ దేశం నమ్ముతుంది. రైతులను ఓటు బ్యాంకు కాకుండా రైతులను ఆదుకొని వాళ్ళ విఖ్యాతను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వం తనను అడ్డుకుంటుందని చెప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటికి స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతికి జగన్ స్పందించకపోవడం ఆయన మానవత్వం లేదనడానికి నిదర్శనమన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన చెల్లి షర్మిల తన కోసం ఓదార్పు యాత్ర చేస్తే తనను పట్టించుకోలేదన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు బెంగళూరు నుంచి కుప్పానికి వెళ్లే సమయంలో వెళ్లనీయకుండా అడ్డుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కుప్పం డీఎస్పీ సుధాకర్ యాదవ్ అనుమతి లేదంటూ చంద్రబాబు నాయుడిని ఆపివేశారని, నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు. నంద్యాల జిల్లాలో పర్యటన చేస్తున్న చంద్రబాబు నాయుడును అడ్డుకొని జైల్లో పెట్టించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. జగన్ చేసే పర్యటనలని ఆన్లైన్ గేమ్ ఆడి అప్పుల పాలై చనిపోయిన వ్యక్తులను పరామర్శకు సంబంధించినవని, మీ అభిమానులు ప్రమాదాలు జరిగి చనిపోతే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మన నియోజకవర్గ శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత 15 రోజుల లోపల
ఒంగోలు జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి పర్యటన పోవడం జరిగింది. ఆ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారిని పరామర్శించాలని చెప్పి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోవడం జరిగింది. అదేవిధంగా గత వారం పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆయన 2024 జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి కోట్లాది రూపాయలు బెట్టింగులు పెట్టి ఆ బెట్టింగ్లో నష్టం వచ్చిన తర్వాత ఆ అప్పులు కట్టలేక వాటిని ఎగ్గొట్టాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ రెండు సంఘటనలు ఒకసారి పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందంటే తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడము, పోలీసుల మీదకి తిరుగుబాటు చేయడము, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఆ కార్యకర్తలందరిపైన కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీని ముసుగులో వారందరూ కూడా నా చుట్టూనే ఉంటారని చెప్పి ఒక దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న ఆయన పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కిందనే సింగయ్య అనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోతే ఈరోజు కూడా కనీసం పశ్చాత్తాపంగా చెందడం లేదు. సరే, పొరపాటు జరిగిండొచ్చు, అదృష్టమో ఒక వ్యక్తి చనిపోయినాడు. అది ఏ పార్టీ కార్యకర్త అయినా కావచ్చు, లేకుంటే సాధారణ వ్యక్తి అయినా కావచ్చు. తన కారు కింద పడి చనిపోతే, తను ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోతే కనీసం ఇది పొరపాటున జరిగిన సర్దాడి చేయడం జరుగుతోంది. గతంలో 2019-24 మధ్య కాలంలో నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు అడ్డుకున్నానా, లోకేష్ బాబు గారి పర్యటనలు అడ్డుకున్నానా, పవన్ కళ్యాణ్ గారి పర్యటన మేము అడ్డుకున్నామా? ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉందా, రాక్షస రాజ్యం ఉందా, ప్రజాస్వామ్యం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలు మాట్లాడేదానికంటే ముందు సిగ్గు ఎక్కువ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యుడు. కుప్పం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గానికి పోయే సందర్భంలో ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి కుప్పంకు రోడ్డు మార్గాన పోతా ఉంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని చెప్పి మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు అడ్డుకున్నది నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. అప్పుడు ఆ పలమనేరు డిఎస్పీగా ఉన్న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు కుప్పంలో పర్యటించేదానికి లేదని చెప్పి 9-10 గంటల పాటు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఆపేసిన సంఘటన ఇంకా ఎవరు మర్చిపోలే. అదేవిధంగా అనేక సందర్భాల్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా నువ్వు పాదయాత్ర చేసేదానికే కాదు, నువ్వు మైకుల్లో మాట్లాడేదానికే కాదు అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చేసి రాక్షసంగా నియంతృత్వంగా ప్రవర్తించిన వ్యక్తి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఆ రోజు అడుగడుగునా కూడా అడుగు ముందుకేసిన నిబంధనలే, పక్కకు తిరిగినా నిబంధనలే, వెనక్కు తిరిగినా కూడా నిబంధనలే, మైకుతో మాట్లాడిన నిబంధనలే. ఏ విధంగా నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి లోకేష్ బాబు గారి పాదయాత్రకు అడగడుగునా అడ్డంకులు చెప్పలేదా? మైకు తీసుకుంటే మైకు గుంతుకున్నావు, స్టూల్ వేసుకొని గట్టిగా మాట్లాడుతుంటే స్టూల్ కానీ గుంతుకున్నావు. ఇంత విధంగా నువ్వు నియంతృత్వంగా ఆ రోజు ప్రవర్తించి ఈరోజు ఏమీ తెలియనట్టు నంగనాచి మాదిరి శుద్ధులు ప్రజాస్వామ్యానికి నువ్వే ప్రతీక అయినట్టు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీలాంటి ప్రజాస్వామ్యం అది ఎవరు లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది. అంతేకాకుండా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకుపోయిన తర్వాత ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంటే బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ రద్దు చేయించింది ప్రజాస్వామ్యానికి నిదర్శనమంటావా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ రద్దు అయితే ఆయన రోడ్డు మార్గాన వస్తే కోదాడ జగ్గయ్యపేట మధ్యలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులపై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదని చెప్పి రోడ్డుపైనే అటకాయించడాన్ని ప్రజాస్వామ్యం అంటారా, నియంతృత్వం అంటారా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మేము ప్రజల సమస్యలు పోరాడుతున్నాం, ప్రతిపక్షకు హక్కు ఉంది అంటారు. అంటే నువ్వు ఉంటేనే ప్రతిపక్షం, నువ్వు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాత్రమే ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామ్యము, ప్రజల సమస్యలు కనబడతాయి. 2019-24 మధ్య కాలంలో ఆ రోజు ప్రజాస్వామ్యం హక్కులు ఎవరికీ లేవా? అనేక సందర్భాల్లో మీరు కానీ చూసి ఉంటారు. ఇక్కడ మేము ధర్నాలు చేయాలా, ఇక్కడ పోయి ఊరేగింపులో ర్యాలీలో చేయాలన్నా కూడా మమ్మల్ని అందరినీ కూడా
ఏడు బయటికే రానికోకుండా నిర్బంధించిన సందర్భాలు ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడన్నా సరే ఈ రాష్ట్రంలో నిన్న మీరు యువత బోరు అని చెప్పి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ర్యాలీలు చేశారు. మేము ఎక్కడన్నా అడ్డపడ్డామా? స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ర్యాలీలు చేసుకునేదానికి, ఆందోళన చేసేదానికి అనుమతి ఇవ్వడం జరిగింది. పొదిలికి పోతా అంటే మేము అడ్డపడ్డామా? లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు అడ్డపడ్డామా? రేపో మావో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించాలంటున్నాం. మేమేం నిర్బంధాలు పెట్టడం లేదే. నీ ఇష్టానుసారంగా నువ్వు పోవడము, నువ్వు కార్యకర్త రెచ్చగొడుతున్నావు. పొదిలికి పోయినావు, పొదిలికి పోయినప్పుడు పొగాకు రైతులు పరామర్శించలో నీ ప్రజాస్వామికి హక్కు ఉంది. అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రాంత రైతులు తేల్చుకొని నిర్ణయించుకుంటారు. నువ్వు అక్కడ పోయినప్పుడు నీ వందలాది మంది కార్యకర్తలు మార్కెట్ యార్డ్కి తీసుకొని పోయి అక్కడుండే పొగాకు బేళ్ళందరినీ కూడా మీ కాళ్ళ కింద తొక్కి దానిలందరినీ కూడా డ్యామేజ్ చేసినారు. అక్కడ ఆ ప్రాంతంలో మీ సాక్షి ఛానల్లో ఆ రోజు అమరావతి మహిళలందరినీ కూడా వేసులని మాట్లాడిన సందర్భంలో మీ మొత్తం అందరూ కూడా మీ సాక్షి ఛానల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించడం జరిగింది. మీకు నిరసన స్వయంగా తెలియజేయాలని చెప్పి పొదిలి ప్రాంతానికి సంబంధించిన మహిళలు అక్కడ నిలబడితే వాళ్ళందరిపైన చెప్పులతో దాడి చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ ఇష్టానుసారంగా దాడి చేయడం, దౌర్జన్యాలు చేయడం, మళ్ళీ ఏం తెలియనట్టు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సింగయ్యను అంత దారుణంగా చనిపోతే కనీసం ఎవరైనా సరే మానవత్వం ఉన్న వ్యక్తి, గతంలో అనేక సందర్భాల్లో అనేక ఉంటాయి. గతంలో మేము చేసే పర్యటనలప్పుడు కానీ ప్రమాదవశాత్తు, పొరపాటునో, దురదృష్టశాత్తు కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతాయి. కానీ వెంటనే సంబంధిత పార్టీ అధినాయకులు ఆ కార్యక్రమం లీడ్ చేసేవాళ్ళు ఇమీడియట్గా ప్రాంతానికి పోతారు. ఆ ప్రాంతంలో ఏదన్నా దురదృష్టకర సంఘటన జరిగితే ఆ వ్యక్తులను పరామర్శిస్తారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మీరు మాత్రం మీ పల్నాడు పర్యటనలో ముగ్గురు చనిపోతే ఈ రోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదంటే ఏమాత్రం మానవత్వ విలువలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అంటే మానవత్వ విలువలు ఉన్నాయని మనం జగన్మోహన్ రెడ్డికి అనుకోవడమే పొరపాటు, మన గ్రహపాటు. సొంత మానవత్వ విలువలుంటే తనను కని పెంచిన విజయమ్మపైనే ఈరోజు ఆమెనే సాక్షాత్తు తన తల్లినే కోర్టుకు లాగి ఇంటి నుంచి గెంటేసి ఈరోజు ఒక అనాథ మాదిరి ఈరోజు విజయమ్మ గారు బతుకుతున్నారంటే నీలో ఏమాత్రం మానవత్వ విలువలు ఉన్నాయో ఒకటేసారి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ పార్టీని ముందుండి నడిపించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీరు అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ నీ సోదరి శర్మిల గారిని ఈరోజు రోడ్డున పడేసి ఈరోజు ఆమెకు నాకు సొంత చెల్లే కాదు, మా తండ్రికి మా అమ్మకి పుట్టలేదనే విధంగా నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఆమెను అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నావంటే నీకు నిజంగా మానవత్వం ఉందని ఎవరు కూడా అనుకోరు. అదేవిధంగా ఇంకొక చెల్లి మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురు నీ మీదనే పోరాడుతూ ఉంటే కనీసం ఆ తండ్రిని ఎవరు చంపారు, మీ బాబాయిని ఎవరు చంపారనే దానిపైన ఈరోజు కూడా నువ్వు స్పందించడం లేదంటే ఏమాత్రం నీకు బంధువులన్నా ఏమాత్రం ప్రేమానురాగాలని ఆప్యాయతలున్నాయో తెలుస్తుంది. నీ అమ్మపైన చెల్లెళ్ళపైన ఆప్యాయత ప్రేమానురాగాలనే వ్యక్తికి ఎవరో ఒక ఓటర్ వచ్చి నీ కారు కింద పడిపోతే నువ్వు పరామర్శిస్తావని లేకపోతే పశ్చాత్తాపడతావని అనుకోవడం ఈ రాష్ట్ర ప్రజల భ్రమ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా పారద్రోలాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్తాను ఆయన, నేను 10 లక్షల రూపాయలు ఇచ్చినాని ఎప్పుడు చెప్పాల్సింది ఆ విషయం. సింగయ్య పోతే సింగయ్యను నువ్వు పల్నాడు నుంచి బయటికి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఆయన పోస్టుమార్టం తీసుకోమన్నారు ఆ సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని నువ్వు పరామర్శించి నువ్వు అక్కడ ఆ కుటుంబానికి భరోసా కల్పించి నువ్వు అక్కడ ఆర్థిక సాయం చేసి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందని చెప్పి చెప్పిండొచ్చు. ఇప్పుడు ఇదంతా నీ తలకు చుట్టుకున్న తర్వాత ఇదంతా సమస్య రాష్ట్ర ప్రజల్లో నీ మీద ఏకీభావం అసహ్యభావం ఇచ్చిన తర్వాత నేను అంబటి బావ రాంబాబుని పంపించానంటావు. చనిపోయింది నీ కారు కింద, నీ సొంత వాహనంలో నీ సొంత డ్రైవరు తొక్కిచ్చినప్పుడు నువ్వు పరామర్శించాలి బాధ్యతగా. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఒక ప్రజాప్రతినిధిగా పరామర్శించాల్సింది, భరోసా చెప్పాల్సింది మీరు. అంబటి రాంబాబు లేకపోతే విడుదల రజనీనో కాదు.
ఆ విషయాన్ని కూడా గ్రహించుకోకుండా ఇప్పుడు తను దోషిగా ప్రజల ముందు నిలబడ్డాడు కాబట్టి దొంగతిరుడు సమాధానాలు చెప్పడం జరుగుతోంది. అనేక మీరు 2019-24 మధ్య కాలంలో చూస్తే ఏ రోజైనా సరైన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించినాడా? ఎవరైనా తన మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నీ విధానాలను తప్పుపడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వచ్చి దాడి చేసి విధ్వంసం చేసినావు. తెలుగుదేశం పార్టీ నాయకులు నీ మీద విమర్శలు చేస్తే తట్టుకోలేక వాళ్ళ మీద దాడులు చేసినావు, జైల్లోకి పంపించినావు. ఈరోజు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ పార్టీ నాయకులు అందరూ కూడా మంచివాళ్ళు, పతితులు, నీతి నిజాయితీకి నిలువొద్దాలనే విధంగా మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఏమాత్రం మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో, కేవలం ఒక స్వార్థపూరితమైన వ్యక్తి. తను అధికారంలో ఉండేదానికి, తన అధికారంలోకి వచ్చేదానికి ఎంతటి అరాచకమైన, ఎలాంటి అమానవీయమైన కుట్రలను, కుతంత్రాలను కూడా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు. వాటన్నిటిపైన కూడా ప్రజలు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. తన ప్లాట్పై చేసిన దొంగ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తగిన న్యాయం జరిగేలా చూడాలని పులివెందుల మైత్రి లేఅవుట్కు చెందిన శ్రీపతి రామమునమ్మ కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ పులివెందుల పట్టణం మైత్రి మున్సిపల్ లేఅవుట్లోని ప్లాట్ నెంబర్ 10లో 2008లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామన్నారు. రెవెన్యూ ఖాతాలో తన పేరుతో లీగల్ రికార్డులు ఉన్నాయని వివరించారు. అయితే ఇటీవల అదే ప్లాట్ను టీడీపీ నాయకులు విజయ్ అమర్ రెడ్డి భార్య పేరు మీద 2025 జనవరిలో మళ్లీ దొంగ రిజిస్ట్రేషన్ చేయించారని వారు తెలిపారు. ఇది అసలైన అమ్మకం దారితో కలిసి జరిగిన కుట్ర అని, ఇందుకు మద్దతుగా బీటెక్ రవి రాజకీయ ప్రభావం ఉపయోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ విషయంగా విజయ్ కుమార్ రెడ్డి అతని సహచరులపై చర్యలు తీసుకోవాలని, తన స్థలాన్ని పునరుద్ధరించి రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వ కాలువ ఆక్రమణపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా చెప్పారు. ఈ విషయంగా మున్సిపల్ రిజిస్ట్రేషన్ అధికారుల పాత్రపై కూడా విచారణ కావాలని ఆమె కోరారు. మా ఫ్యామిలీ దగ్గరికి రావడానికి కారణము పులివెందుల్లో మేము కొన్న ల్యాండ్ కబ్జాకు గురయ్యి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మా సైట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ఆక్రమణ గురించి మీకు మీడియా మిత్రులకి తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడ కూర్చున్నాము. మేము యాక్చువల్లీ 2004 సంవత్సరము మల్యాల రాజేశ్వరి అనే ద్వారా 2 ఎకరాల 67 సెంట్లు భూమి పర్చేజ్ చేసినాము. దాన్ని 2008 సంవత్సరంలో ప్లాట్ల విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2008లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ని ఇప్పటి వరకు మా అనుభవపూర్వకంగా మేమే అనుభవించుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో గత 6 నెలల కిందట అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అని టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి ఆయన మేము ఎవరితో అయితే చేయించుకున్నామో రిజిస్ట్రేషను ఆమెను పట్టుకొని మాకు కూడా తెలియకుండా మళ్ళీ దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ ల్యాండ్ని. మేము ఆ విషయం మాకు ఎలా తెలిసిందంటే మేము పర్చేస్ అయిన ల్యాండ్ని వేరే ఎవరికైనా సేల్ చేద్దామని చెప్పేసి చూపించడానికి వెళ్తే ఈ ల్యాండ్ నాది, నా ల్యాండ్లోకి రావడానికి మీకు ఏం హక్కు ఉంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ చంపుతాము, కాళ్ళు విరగొడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. నేను మా తల్లిదండ్రులకి ఒకనే సంతానం. నా ఆరోగ్యానికి నాకు ఏమైనా ప్రాణహాని కలుగుతుందేమో అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఇన్ని రోజులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక్క మీడియా మిత్రుల ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి మీ సహాయం కోసం నేను ఇక్కడ కూర్చొని కుటుంబం అంతా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. ఇది 2008లో శ్రీ మల్యాల రాజేశ్వరి గారితో మా అమ్మగారు శ్రీపతి రామమునమ్మ రిజిస్టర్ చేయించుకున్న డాక్యుమెంట్ అన్న. ఇదే వ్యక్తే మేము కొన్న ఫ్లాట్ మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్న లేఅవుట్ మైత్రి లేఅవుట్ అని చెప్పేసి ఫ్లాట్ నెంబర్ 10 వస్తుందన్న. కానీ మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా ఫ్లాట్ని ఫ్లాట్ నెంబర్లు దిశలు తెలియకుండా జాగా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వే నెంబర్ మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ సర్వేని మండల్ సర్వేయర్ సుబ్బన్న అని చెప్పేసి అతన్ని పట్టుకొని ఆ సర్వే నెంబర్ టాలీ అవ్వలేదని చెప్పేసి, అప్రూవల్కి పోతే సర్వే నెంబర్లు టాలీ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ తప్పుడు సర్వే 11 సెంట్లు వాళ్ళ భూమిగా ఉన్నట్లు సృష్టించుకొని మళ్ళీ సవరణ రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ డాక్యుమెంట్స్ మేము గ్యాదర్ చేసుకొని గత మే 12వ తేదీన కలెక్టరేట్కి వెళ్ళామన్నా. కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. మా సైట్ని అక్రమంగా కబ్జా చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అర్జీ పెడితే ఎంత కలెక్టర్ గారికి పెట్టుకున్నా కానీ కింది స్థాయి అధికారుల దగ్గరికే వస్తుంది కదా నాకు పిటిషన్. సో అక్కడున్న అధికారులని సర్వేయర్లని మేనేజ్ చేసి మాకు పూర్వం నుంచి అధికారం ఉంది అక్కుల గారి విజయ్కి అని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకున్నారు. మెన్షన్ చేసి అప్రూవల్ లేఅవుట్ నెంబర్లో 10వ నెంబర్ ప్లాట్ అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చారు. ఎక్కడ? పులివెందుల. 2025లో చేసుకున్న అక్కుల గారి విజయ్కి 11 సెంట్లు ల్యాండ్ వస్తే మరి 2008లో మేము చేసుకున్నాం. 8 సెంట్లు ల్యాండ్ మాది, పక్కన మిగులు భూమి ఉందని డాక్యుమెంట్ మెన్షన్ చేసుకున్నాం. మరి మా ల్యాండ్ ఏమైనట్లనా? పైగా అక్కుల గారి విజయ్ ఆ సైట్లో అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అనుభవించుకుంటున్నాడు. నేను టీపీఓ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పాను, సార్ డాక్యుమెంట్ నాది, ప్లాట్ నెంబర్ మాది, దయచేసి మీరు అప్రూవల్ ఇచ్చారంటే లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే అజయ్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేసి ప్లాన్ అప్రూవల్ నిలిపేశారు. లేదు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, మీరు అతనితో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి. కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న. కూల్ చేసి నైట్కి నైట్ ఇలా ఉన్న మా సైట్ని పూర్తిగా ఇట్లా చేసేసి మళ్ళీ దానికి ప్రీకాస్టింగ్ వాల్స్ రెడీ చేసుకుంటున్నారు. దయచేసి మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వానికి విన్నవించండి. మా తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, మంత్రి లోకేష్ గారికి కానీ, మేము నా కుటుంబం తరఫున నేను నా తల్లిదండ్రులు విన్నవించుకునేది ఒకటే, దయచేసి ఈ కబ్జా రాజకీయాలని, కబ్జా కోరల్ని కూకటి వేలతో సహా పెగిలించండి. నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా బాధపడుతుంది, భయపడుతుంది. ఏంటంటే ఉన్నది ఒక్కడే కొడుకు, ఏమైనా జరుగుతుందేమో, వాడికి ప్రాణహాని ఏమైనా ఉందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషులన్న. ఈ ఒక్క విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మాకు రక్షణ కల్పించి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవుని కడప చెరువు ప్రాంతం నుంచి మట్టి తరలింపును సత్వరమే నిలిపివేయాలి. స్థానిక ప్రజలతో పాటు ఎన్ఎస్యుఐ నాయకుల డిమాండ్. వైఎస్ జగన్ నేడు కూటమి ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని చెప్పడం సిగ్గుచేటు. మాజీ సీఎం తీరుపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం. కడప నగరంలో జరిగిన కబ్జాలపై చర్యలు చేపట్టి కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.